హలో ఎవ్రీవన్, ముందుగా వెల్కమ్ టు జాయ్ పెట్స్ వరల్డ్. చాన్నాళ్ళుగా ఈ మధ్య షాప్లో బిజీ అయిపోయి మన పౌరల్ని అయితే బయటకు వదలలేదు. ఇవాళ సండే కదా, కొంచెం ఫ్రీ టైం దొరికింది. కొంచెం ఎర్లీగా అయితే లేచాను. మార్కెట్కి వెళ్ళొచ్చి సరే పౌరల్ని అయితే వదులుదామని చెప్పి డిసైడ్ అయిన ఇవాళ. గాల్లో కనబడుతున్నాయి చూసారా, అవి వచ్చేసి ఫిమేల్స్ అండ్ యంగ్ బర్డ్స్ అనమాట. ఈ ఇయర్ రేస్ కోసం అయితే రెడీ చేసినవి. ఓన్లీ ఫిమేల్స్ యంగ్ బర్డ్స్ మాత్రమే వదిలాను. మేల్స్ స్టాక్ బర్డ్స్ ఇంకా అలాగే ఉన్నాయి లోపల. వాటిని కలిపి వదలడానికి కుదరదు, ఏదో ఒకటే వదలాలా. యంగ్ బర్డ్స్కి ఫిమేల్స్కి పెద్ద క్లాష్ రాదు కాబట్టి ప్రాబ్లం ఉండదు మనకి, రెండు కలిపి వదులుకున్నా కానీ. చూడండి ఎంత చక్కగా ఎగురుతున్నాయో. వీటిని బయటకు విడిచిపెట్టి అయితే ఆల్మోస్ట్ 1 మంత్ పైనే అయిపోయింది. అయినా కానీ ఇవి స్ట్రెస్ తీసుకోకుండా చాలా కంఫర్టబుల్గా ఎగురుతున్నాయి అండ్ లాంగ్ కూడా పోతున్నాయి. ఇవి వచ్చేసి అన్ని రేసింగ్ హోమర్స్ అనమాట. 200 కిలోమీటర్ నుంచి 1500 కిలోమీటర్ వరకు ఎగరేసుకోవచ్చు. అంత దూరం ఎలా ఎగరేయచ్చు భయ్యా అంటారా? అది నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను, అసలు రేసింగ్ ఎలా జరుగుతుంది అన్నది. మొత్తానికి ఎగిరి దిగేసాయి. ఇప్పుడు రిలాక్స్ అవ్వడానికి బాతింగ్ కోసం వాటర్ అయితే పెట్టాను. ఈ వాటర్లో కూడా ప్లెయిన్ వాటర్ అయితే పెట్టాం, కొద్దిగా పొటాషియం పెర్మాంగనేటు, ఎప్సమ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తాం. ఏమన్నా టిక్స్ అవి ఉన్నా పోతాయి. పవరల్ డస్ట్ తగ్గుతుంది, ఫెదర్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అదేనండి వాళ్ళకి పవరల్ అప్డేట్. నెక్స్ట్ ఒక లాంగ్ వీడియో అయితే చేద్దాం, అందులో పవరల్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, బాతింగ్ ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.